ప్రైస్లాడు ఉదయకాల సమయంలో వార్తలు చూస్తుంది దేవుని బిడ్డలందరికీ పేరు శుభములు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా బాగున్నారు. ఉదయకాల సమయంలో ఆయన మహాకృపను బట్టి మరొకసారి దేవుడి సన్నిధికి రావడానికి దేవుడు ఎంతగానో సాయం చేసిండు. ఉదయకాల సమయంలో దేవుడి బిడ్డలారా అందరం దేవుని సన్నిధిలో మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని సన్నిధిని ఎతికినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే కృపను, దేవుడిచ్చే అభిషేకాన్ని మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మన దేవుడు ఏమన్నంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎతకమంటున్నాడు. కాబట్టి యేసే మన కొరకు వచ్చింది ఎంత మనం నమ్ముచున్నామో యేసే మరలా తిరిగి మన కొరకు రాబోతున్నాడని మనం నమ్మాలి. ఎందుకంటే యేసే మన కొరకు బెత్లెహేములో ఆయన ఎంతగా జన్మించిండో మరలా తిరిగి యథావిధిగా ఆయన ఆరోహణమే వెళ్ళి మీ స్థలాలు సిద్ధపరుచుతానని వెళ్ళిన దేవుడు మరలా తిరిగి మన కొరకు రానై ఉన్నాడు. కనుక మనం ఇదే సమయంలో మన జీవితాలను దేవుడికి అప్పగించుకొని మనం మారాలి. ఎందుకంటే మన జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి విశ్వసించాలి. ఎందుకంటే అబ్రహాము నమ్మిండు, అతనికి అది నీతిగా ఎంచబడదంట. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలా నమ్ముచున్నావో ఎలా వింటున్నా నాకు తెలియదు, కానీ ఎవరైతే ఈ వాగ్దానం విని ఎవరైతే రిసీవ్ చేసుకుని ఎవరైతే నాకు దేవుడు కావాలని ఎవరైతే దేవుడు ఏదైనా చేయగల సముద్రం నమ్ముతారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ దినం మనం ఒక వాగ్దానం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. తన తోడను ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేయుదును. ఆమె దేవుడు మాట మనకి చెప్తున్నాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసిండంట. ఏమని వాగ్దానం చేసిండు? నువ్వెక్కడుంటే అక్కడ నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిండు. అది నమ్మిండు, ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఈ దినాలలో మన దేవుని వాగ్దానం నమ్మాలి. ఎందుకంటే దేవుడు మళ్ళీ నిత్యముగా ఆయన ఏమంటాడు? నిత్యముగా నేను ఆశీర్వదించేది, నిత్యముగా నేను నిన్ను విస్తరింప చేసేది. ఎవరి తోడని ప్రమాణం చేసిండు? దేవుని తోడని ప్రమాణం చేసిండు అబ్రహాముతో. అదే దేవుడు ఆయన ఈ రోజు మనకు ప్రమాణం చేస్తుండు. నిత్యముగా ఈ నూతన సంవత్సరంలో నేను మిమ్మల్ని విస్తరింప చేస్తాను, నిత్యముగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎందుకంటే ఎవరి తోడ నేను ప్రమాణం చేయగాని నా తోడు నేను ప్రమాణం చేసి మీకు నేను వాగ్దానం ఇస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతుండు. ఎవరైతే నమ్ముతున్నారో వారి జీవితంలో కార్యాలు జరగబోతున్నాయి. ఎవరైతే వింటున్నారో వారి బంధకాలు తొలగిపోతున్నాయి. ఎవరైతే నమ్ముతున్నారో వారి జీవితంలో ఎవరు ఊహించినంతగా దేవుడు వారిని ఆశీర్వదించబోతుండే. ఎందుకంటే అబ్రహాం అంత ఆశీర్వదించబోతున్నాడు ఎవరు ఊహించలేదు, కానీ ఊహకి అందనంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించుండు. ఈ దినమును నమ్మిన నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతాడు. ఎందుకంటే మా జీవితంలో ఏ కార్యాలు దేవుడు చేస్తున్నాడు, మా జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకాలు. అదే దేవుడు ఈ రోజు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఎందుకంటే మాట తప్పని వాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన జీవము గల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడంటే నువ్వే స్థలంలో ఉన్నా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వే పని చేస్తున్నా నీ పనులు ఆశీర్వదిస్తాడు. నువ్వే జాబ్లో ఉన్నా ఆ జాబ్లో నీ ఆశీర్వదిస్తాడు. లేదంటే ఈ సంవత్సరం 24లో నీకు జాబ్ ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతాడు. నీకు గర్భాలు ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతాడు. నీ నిందను కొట్టివేయబోతాడు. నీకు కలిగిన అవమానాలన్నీ తొలగించి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుంది. కనుక ఎవని బిడ్డ, ఎవని కుమారుడ, దేవుని బిడ్డలారు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించి మీ జీవితంలో దేవుడు వెలుగు నింపాలని ఆయన చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన చూస్తున్న దేవుడు. ఆయన తట్టు ఎవరు చూసినా ఆశీర్వదించాడు. ఆయన్ని వెంబడించే వారిని ఆశీర్వదించాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆశీర్వదిస్తాడు. కనుక ఇంకా నువ్వు నమ్మలేదా? ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో నీ హృదయం దేవునికి నువ్వు నమ్ము. దేవుడు నీ కుటుంబంలో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసి నువ్వు ఇంకా రక్షణ తీసుకోలేదు, నువ్వు రక్షణ తీసుకుని ఆయన తట్టు తిరుగు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇంకా నేడు సజీవంగా కదులుతున్నాడు. ఆ కదులుతున్న దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలనుకున్నాడు. కనుక మనం ప్రార్థన చేసుకుందాం.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడా నీ కొందనాలు స్తోత్రము తండ్రి. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి అబ్రహామును ఆశీర్వదించావు. ఈ ఉదయకాల సమయంలో మాకు వాగ్దానం ఇచ్చి ప్రభా అయ్యా మమ్మల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి అబ్రహాంను ఆశీర్వదించినట్టుగా మమ్మల్ని మీరు ఆశీర్వదించమని అయ్యా పుట్టినరోజు చేసుకున్న బిడ్డలను వ్యాధి రోగం నుండి విడిపించండి. అయా ప్రార్థన సహాయం కోరిన బిడ్డలందరినీ మీరు దీవించి వారి రోగం నుండి వారి బాధలు అప్పుల సమస్యలు బంధకాలను విడిపించమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని బిడ్డలారా, నేను వాగ్దానం కొంచెం అనివార్య కార్యాల వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. మరలా దేవుడు అటువంటి డిస్టర్బ్ జరగకుండా మరలా మీ ముందుకు దేవుడు అన్ని విషయాల్లో దేవుడు కార్యం జరిగించి, ఎందుకంటే సరైన పరిక్రమలు లేకపోవడంలో కొన్ని విషయాలలో కొన్ని అనివార్య కార్యాల వల్ల అవి అలా జరుగుతున్నాయి. మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం చూసిన బిడ్డలారా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్న మీరు మీ జీవితంలో దేవుడు అబ్రహాం జీవితంలో ఏ కార్యం చేసిందో అదే కార్యం మీరు లైక్ చేసినప్పుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.